హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 19వ అధ్యాయం అండి. దుర్వాసురుడు శరణు కోరడం, విష్ణు సుదర్శన చక్ర మహిమ గురించి తెలుసుకుందామండి. ఇంత జరిగిన అంబరీషుడికి నీపై కోపం రాలేదు. తన కారణంగా సుదర్శన చక్రం నిన్ను తరమడం పట్ల ఆయన ఆవేదన చెందుతున్నాడు. బ్రాహ్మణ హత్యా దోషం తనకి అంటుతుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు. అందువలన సుదర్శన చక్రం నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటూ కోరుతున్నాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళడమే అన్ని విధాలుగా మంచిది అని దుర్వాసురుడితో విష్ణుమూర్తి అంటారు. దాంతో తిరిగి అక్కడి నుంచి దుర్వాసురుడు పరుగు మొదలు పెడతాడు. సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసురుడు పరుగులు తీస్తూ భూలోకానికి చేరుకుంటాడు. తనని రక్షించమంటూ అంబరీషుడిని కోరతాడు. దుర్వాసురుడి సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండటం వలన అంబరీషుడు సుదర్శన చక్రాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు. దుర్వాసురుడు చాలా ఆందోళనతో ఉన్నాడని, బ్రాహ్మణుడిని సంహరించకూడదని చెబుతాడు. ఆయనను అంతం చేసే ఆలోచన విరమించుకోమని కోరతాడు. వెంటనే వెనక్కి తగ్గవలసిందిగా కోరతాడు. అంబరీషుడు మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసురుడి పైకి దూసుకొస్తూ ఉంటుంది. తన మాట వినిపించుకోకుండా దుర్వాసుడిని సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రానికి అంబరీషుడు ఎదురుగా వెళ్ళి నిలబడతాడు. సుదర్శనుడి పట్ల తనకి గల గౌరవాన్ని గురించి చెబుతాడు. అయితే తనను శరణు కోరిన ఒక బ్రాహ్మణుని కాపాడడం కోసం సుదర్శనుడితో యుద్ధానికి దిగడానికి కూడా వెనుకాడనని అంటాడు. అందువలన వెనుదిరిగి వెళ్ళమని అంటాడు. ఆ మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుడి పైకి వస్తూ ఉండటంతో ఆగ్రహావేశాలు లోనైన అంబరీషుడు విల్లును ఎక్కుపెడతాడు. అప్పుడు సుదర్శనుడు నవ్వుతూ అంబరీషుడి దగ్గరికి వస్తాడు. ఆయన స్వామి భక్తిని, శరణాగతులను రక్షించడంలో ఆయన గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమే అలా పరీక్షించానని చెబుతాడు. ఆయన అభ్యర్థన మేరకు దుర్వాసుడిని వదిలివేస్తున్నానని చెబుతాడు. అప్పుడు ఆయన భక్తి శ్రద్ధలతో అంబరీషుడు నమస్కరించడంతో సుదర్శనుడు వెనుదిరుగుతాడు. సుదర్శనుడు వెళ్ళగానే దుర్వాసుడి దగ్గరికి వెళ్ళి అంబరీషుడు ఆయన సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు. తన వలన ఆయనకి కలిగిన అలసటను గురించి ప్రస్తావిస్తాడు. తన వలన ఆయనకి ఇబ్బంది కలిగినందుకు మన్నించమని కోరతాడు. తన ఇంట భోజనం చేసి తన దోషాలు ఏవైనా ఉంటే తొలగించవలసిందిగా కోరతాడు. ఆయన వినయ విధేయతలు దుర్వాసురుడి మనసును కదిలించి వేస్తాయి. అంబరీషుడి గొప్పతనం ఏంటనేది అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. నాయనా అంబరీష, చిన్నవాడివైపోయావు కానీ నిజానికి నేనే నీకు నమస్కరించాలి. నువ్వు దైవశక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడావు. తపోబల సంపన్నుడివైన నేను ఎంతో తొందరపడ్డాను, కానీ నీవు చాలా ప్రశాంత చిత్తుడివై వ్యవహరించావు. శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షాలు నీ యందు ఎందుకు అంతలా ఉన్నాయనేది నాకు అర్థమైంది. నీలాంటి వాడితో కలిసి భోజనం చేయడమే మహాభాగ్యం అంటూ అంబరీషుడిపై తనకి గల అభిమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ తరువాత భోజనం చేసి అంబరీషుడిని ఆశీర్వదించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్తాడు. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.